వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే, కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రేపు వచ్చేసి మనకి అమావాస్య. అమావాస్య అనగానే చాలా పవర్ఫుల్ రోజు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ముఖ్యంగా అమావాస్య దగ్గరకు వచ్చినాక కొంతమంది పిచ్చిగా ప్రవర్తించడం కానీ ఇలా కొన్ని రకాల అయితే మనం వింటూ ఉంటాం. అంటే వాళ్ళ మీద అవనియండి, లేకపోతే ఇంట్లో అవనియండి, ఏదైనా చెడు క్రియలు చేశారా, ఇలాగ నరదిష్టి అవనియండి, మనకి ఎవరైనా ఏమైనా చేయించారా అన్న అనుమానాలు కూడా చాలా మందికి ఉంటూ ఉంటాయి. ఇలాంటివి అసలు అమావాస్య అనగానే ఆ రోజున ఎక్కువగా మనకి ఆవహిస్తాయి, మన చుట్టూ ఏదైనా ఉందా అన్నట్లు ఇలాంటి భ్రమలో కూడా చాలా మంది భయపడుతూ ఉంటారు. ఆ రోజున అసలు మనం ఏ పరిహారం చేసుకోవచ్చు గురుగారు? నరదిష్టి అవనియండి, నరఘోష అవనియండి, మనకి లేక మన ఇంటి మీద ఎవరైనా చెడు క్రియలు చేయించినా కూడా అవి పోయేలాగా చేయడానికి ఏ పరిహారం మనకి మనంగా చేసుకోవచ్చు? ఈ విషయాలు ఒకసారి తెలియజేస్తారా? మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏంటంటే, ఒకటి పితృదేవత ఆరాధన, రెండవది అమ్మవారి నామాల్లో కొన్ని నామాలు ఉన్నాయి. అందులో నేను మీకు ఈరోజు ఒక నామం చెప్తాను, దాన్ని ఎలా ఏ ప్రక్రియ ద్వారా చేయాలనేటువంటి చెప్తాను. ఈ రకంగా ఈ పదార్థాలు మనకు అవసరం, నేను చెప్తాను అవన్నీ కూడా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పితృదేవత ఆరాధన చేయమని చెప్తారు? అమావాస్య నాడు ఉదయం 11:30 ఆ ప్రాంతం నుంచి 12:30 మధ్యలో చేయాలి. ఏం చేయాలి? పితృ తర్పణాలు వదలడం. నల్ల నువ్వులు తీసుకొని తర్పణాలు వదులుతారు ఒకటి. లేదా స్వయం పాకము అంటారు. అంటే బియ్యము, 1 కిలోనో 2 కిలోల బియ్యము, 2 రకాల కూరగాయలు, ఉప్పు, చింతపండు, ఇలాంటి పదార్థాలన్నీ మనం వంట వండుకోవడానికి ఏదైతే కావాలో అవన్నీ ఎవరి పేరు మీద అయితే ఇస్తున్నారు. ఎగ్జాంపుల్ తండ్రి గారి గురించి ఇస్తున్నారు, తండ్రి, తాత, ముత్తాత. తల్లి గారి గురించి ఇస్తున్నారు అనుకోండి, తల్లిగారు, వాళ్ళ అత్తగారు, వాళ్ళ అత్తగారి పేర్లు చెప్పి ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి ఈరోజు ఎందుకు చేయాలి అంటే కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. మన మనుషులు ఉండే ఒక డైమెన్షన్ ఒకటి, మనకి నెగటివ్ ఎనర్జీస్ ఉండే డైమెన్షన్, పితృదేవతల డైమెన్షన్ ఒకటే రేంజ్లో ఉంటుంది. అట్లాగే గంధర్వులు, యక్షులు, దేవతలు డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉంటారు. వాళ్ళు మళ్ళాగే తిరుగుతుంటారు, కానీ వాళ్ళకి మనకి సంబంధాలు ఉండవు. ఎవరైతే ఇది చేస్తారో పితృదేవతలకి పిలిచి ఎప్పుడైతే వాళ్ళకి స్వయం పాకం అది ఇస్తారో, అమావాస్య నాడు స్పెసిఫిక్గా నెగటివ్ ఎనర్జీస్ ఓ మనిషిని పట్టుకోవడానికి కానీ వాళ్ళ మీద వాళ్ళ యొక్క ఎనర్జీ చూపించడానికి కానీ స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ డైమెన్షన్లో ఉండేటువంటి పితృదేవతలు మనం ఆరాధిస్తుంటే వాళ్ళు మనల్ని కాపాడతారు. చాలామంది జాతచక్రం అంతా బాగానే ఉంది కానీ నాకు ఎందుకు ఇలా అవుతుందంటే బికాజ్ ఆఫ్ కొన్ని పిశాచ యోగాలు పట్టుకుంటాయి. ఆ పిశాచ యోగం పోవడానికి ఏం చేయాలి? ఇది రోజు కూడా చేసుకోవచ్చు ప్రక్రియ, మరి ఇంట్లో ఎక్కువగా ఉంది ప్రభావం అంటే, లేదు అంటే అమావాస్యకైనా చేసుకోవచ్చు, రోజు చేయలేము అనుకునేటువంటి వారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసుకుంటే, ఇలాగా ఈ మట్టిది ఉంది చూసారా, ఇలా 2 తీసుకోండి. ఈ 2 ఎందుకు చెప్తున్నాను అంటే, కింద దీంట్లో బిల్వపత్రం ఉంటుంది కదా, ఒక బిల్వపత్రము, మనకి కర్పూరం ఉంటుంది, ఇలా రౌండ్ కాకుండా మనకి ముద్ద కర్పూరంలా ఉంటుంది, ఆ ముద్ద కర్పూరము, అలాగే లవంగాలు, ఒక 4 లవంగాలు పెట్టేసి ఇందులో పెట్టేసి ఇలా మూసేసేయండి. పెట్టేసి ఇప్పుడు దీన్ని కోల్, ఇది ఒక రకమైనటువంటి కోల్ది, బొగ్గుది. ఇది మనకు మామూలుగా మార్కెట్లో ఈ ప్యాకెట్ దొరుకుతుంది. ఇది వెలిగించేటప్పుడు ఈ రకంగా కర్పూరం దీంట్ లోపల వేసి వెలిగిస్తే కొంచెం తొందరగా వెలుగుతుంది మీకు. ఇది దీనికి ఏం చేయాలి? ఇప్పుడు ఇలా పెట్టాం, ఇలా 2 మట్టి ప్రమదలు 2 తీసుకున్నాము. దీంట్ లోపల కింద దాంట్లోనేమో బిల్వపత్రం ఒకటి, ముద్ద కర్పూరము అండ్ 4 లవంగాలు పెట్టాం. ఆ 3 పదార్థాలు సరిపోతాయి. దాని మీద ఇది పెట్టేసి అది లోపల ఉంటాయి. అలా పెట్టేసిన తర్వాత ఇది సాంబ్రాణి తీసుకోవాలి. దీనికి చాలా ఈజీ ప్రక్రియ చెప్తాను నేను మీకు, ఎక్కువ కష్టపడకుండా. ఫస్ట్ మనం ఇలా తీసుకుని అపవిత్ర అని ఇట్లా జల్లుకుంటాం మన మీద. దాని తర్వాత అక్షింతలు తీసి వాసన చూసి వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత ఆచమనం చేస్తాం ఇలా, ఓం కేశవాయ స్వాహ. ఎప్పుడు కూడా ఆచమనం చేసేటప్పుడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే, పై పెదవి తగలకూడదు, తగిలేలా తాగేస్తారు. పై పెదవి తగలకుండా తాగాలి ఇప్పుడు కూడా ఇలా, అర్థమైందా? అలాగా ఆచమన ప్రక్రియ అయిపోయిన తర్వాత మీరు ఈ రకంగా తయారు చేసుకున్నటువంటి
ఇది ఉంది కదా, ఇది ప్లస్ ఈ పక్కనే సాంబ్రాన్ని పెట్టుకున్నారు ఒక చిన్న బాక్స్లో. ఫస్ట్ ఇది వెలిగించాలి. అటు సైడ్ ఇలా వెలిగించిన తర్వాత ఈ యొక్క దీపాన్ని నమస్కారం చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు కూడా ఏ పూజ అయినా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు, మీరు ఎలా చేసినా భక్తిగా చేయడం ఈజ్ ముఖ్యం. చిన్నది చేస్తున్నా, ఇప్పుడు దీనికి ఒక పెద్ద ప్రక్రియ ఏం లేదు, ఇక్కడ పటం లేదు, ఏమీ లేదు. చాలామంది ఏంటి ఓ పెద్ద పూజ గది, అక్కడ అందరు దేవతలు ఉండాలి, 2 మంచి మంచి దీపాలు వెలుగుతుండాలి, అగరబత్తులు ఉండాలి, అన్నీ కాదు. అక్కడ మీ మనసు కంప్లీట్గా దాని మీద ఉందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కంప్లీట్ మనసంతా దాని మీదే ఉండాలి. ఇలా ముందు అగ్నిదేవుడికి నమస్కారం చేసుకున్నారు. ఇలా చేసుకున్న తర్వాత అది అగ్ని వెలిగించాం కదా, ఈ వెలిగినందుకు ఇదంతా కూడా అంటుకుంటుంటుంది. యాక్చువల్గా దానివల్ల పొగ వస్తుందంటే అదంతా అంటుకుంది, పక్కన బొగ్గంతా అంటుకుంది. అంటుకున్న తర్వాత ముందుగా గణపతిని తలుచుకోవాలి. ఎప్పుడైనా సరే శుక్లాంబరధనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని అనుకొని ఇందులోంచి ఒక మూడు సార్లు మహాగణపతిని తలుచుకొని ఓం మహాగణాధిపతయే నమః, ఓం మహాగణాధిపతయే నమః, ఓం మహాగణాధిపతయే నమః 3 సార్లు వేసాం. దాని తర్వాత అమ్మవారి యొక్క నామం చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే శివుణ్ణి తలుచుకోవాలి. గుర్తుపెట్టుకోండి, శివుణ్ణి అంటే నమశివాయ మంత్రాన్ని నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అని అనుకోవచ్చు. హరహర మహాదేవ శంభో శంకర అయినా అనుకోవచ్చు, పర్లేదు. ఈ 3 అయిపోయిన తర్వాత ముందు 3 సార్లు గణపతిని తలుచుకున్నాము, దాని తర్వాత నమశివాయ చేసుకున్న తర్వాత లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది. ఓం పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి. మీకు అది పంపిస్తాను, స్క్రోలింగ్లో వేయండి ఆ నామాన్ని. ఓం పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి నమః. అలా అనుకుంటూ మీరు వేయండి. ఇలా ఎన్నిసార్లు గురుగారు? 108 టైమ్స్. మాల తీసుకోవాలి, మాలను చేత్తో పట్టుకొని ఒకసారి అన్నాము, వేసాం, మళ్ళీ ఇంకోసారి అన్నాము. కొంతమందికి పొగ పడదు, ఇప్పుడు చిన్న ఫ్యాన్స్ దొరుకుతాయి, ఆ ఫ్యాన్ని పక్కన ఇలా పెట్టేసుకుంటే మీ మొహం మీదకి రాకుండా పక్కకు పోతుంది పొగ. ఎప్పుడైతే ఈ నామంతో మనం ఇలా వేస్తూ ఉన్నామో ఈ సాంబ్రాణి పొగ ఇంట్లోకి వెళ్తూ ఉంటుందో ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ క్లియర్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మరీ ఎక్కువ తీవ్రంగా ఉందనుకునేటువంటి వారు నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయని కట్ చేసి దీనికి కుంకుమద్ది బలి సమర్పిస్తున్నట్టుగా పెట్టాలి. బలి అంటారు దీన్ని. అంటే సగానికి కట్ చేసి కుంకుమద్ది పెట్టాలి. 2 వైపులా కుంకుమ. ఎప్పుడు కూడా మీరు కుంకుమ అద్దారంటే బలి అని అర్థం. చాలా మంది కూడా ఇళ్లలో తెలియక కొబ్బరికాయ కొట్టి కుంకుమ పెడతారు. కుంకుమ పెట్టకూడదు. కుంకుమ పెడితే బలి ఇచ్చినట్టు అర్థం. కుంకుమ పెట్టారు వెనకాతల పీచు తీయలేదంటే అది బలికి అర్థం. కుంకుమ పెట్టకుండా వెనకాతల పీచు తీసి పెడితే అది ప్రసాదం కింద ఇస్తున్నట్టు అర్థం అనమాట. ఇలా చేసి ఒక కొబ్బరికాయ కొట్టచ్చు. కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయను నార్మల్గా పీచు తీసేసి నైవేద్యంగా పెట్టచ్చు. ఇలా అయితే ఎవరైతే చేస్తారో దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటి అంటే, ఒకటి ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా పోతాయి. రెండవది ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీస్ ఉంటుంటాయి మనకు తెలియకుండా. ఆ నెగటివ్ ఎనర్జీస్ వల్ల ఇంట్లో వాళ్ళకి పడదు. అంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పేది పిల్లలు వినరు, పిల్లలు చెప్పేది తల్లిదండ్రులకు అర్థం కాదు, అన్నదమ్ముల మధ్యని భార్యాభర్తల మధ్య ఎప్పుడు ఏదో చికాకు గొడవలు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఆ హెల్త్ ఇష్యూస్ పోతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇంట్లో చూడండి, మేము ఇంటికి వచ్చినప్పుడు అస్సలు బాగాలేదండి అంటూ ఉంటాం. అటువంటి నెగటివ్స్ పోతాయి దీనివల్ల ప్రధానంగా. సో ఇలా మీరు అమావాస్యకి చేసుకుంటే మంచిది. లేదండి మాకు ఒక సంకల్పం ఉంది, ఇంట్లో చాలా ఎక్కువ నెగటివ్ ఎనర్జీ ఉందన్నప్పుడు అష్టమి టు అమావాస్య చేయొచ్చు. అమావాస్య ముందు వచ్చి అష్టమి రోజు ప్రారంభించి ఇంకా మంచి ప్రక్రియ చేసుకోవాలంటే దానికి చక్కగా కలశం పెట్టుకొని, అమ్మవారిని ఆరాధిస్తున్న కలశం పెట్టుకొని ఆ అష్టమి టు అమావాస్య ఏదైతే ఆ డేస్ ఉంటాయో ఆ రోజుల్లో కొంచెం నేల మీద నిద్రపోవడము, బ్రహ్మచర్యం పాటించడము, కొంచెం ఆహార విషయాల్లో కూడా కొంత జాగ్రత్త తీసుకొని చేస్తే ఇంకా పవర్ ఎక్కువగా ఉంటుంది. రోజు ఏ టైంలో చేయాలి? మంచి ప్రశ్న వేశారు. సాయంత్రం సమయంలో చేయాలండి ఈ ప్రక్రియ, పొద్దున్నప్పుడు కాదు. ఈవినింగ్ ఆఫ్టర్ 7, ఆఫ్టర్ 8, ఆఫ్టర్ 9 తర్వాత చేస్తే ఇంకా మంచిది. కొన్ని అమ్మవారి ఆరాధనలు అయితే 11 నుంచి 3 మధ్యలో చేస్తారు.
అర్ధరాత్రి అర్ధరాత్రి 11 స్టార్ట్ చేసి 3 వరకు చేస్తారు. ఓకే. చేసి అప్పుడు పడుకొని మళ్ళీ వద్దు నేను 5 గంటలు లేచి మళ్ళీ చేస్తారు. అంటే గురుగారు ఇప్పుడు నైట్ టైం కదా మనం చేసేది, అంటే ఆ టైంలో తలంటుకుని అలా చేయాలంటారు లేకపోతే ఏమైనా? స్త్రీలు అయితే తలంటుకోవాల్సిన అవసరం లేదు. లేదు. కాకపోతే అమావాస్య రోజు కాబట్టి ఆ ఒక్క రోజు కాబట్టి తలంటుకోవచ్చు తప్ప. తలంటుకుని చేయొచ్చు. కానీ పురుషుడిని రోజు తల స్నానం చేయమని చెప్పింది శాస్త్రం. ఓకే. అయితే మీరు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, చేసేటప్పుడు మన ఆలోచనలు ఎటు వెళ్ళకూడదు. ఓకే. ఏదో ఆలోచిస్తూ వాడేంటి తలుపు తీసాడు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు, ఈవిడేంటి ఏదో వంట ఏదో వండుతుంది, లేకపోతే పని మనిషి వచ్చింది అక్కడ ఏదో తద్దుతున్నట్టుంది, ఇవన్నీ ఆలోచనలు పెట్టుకోకండి. అంతే. మీ మనసు మీ ఆలోచన అంతా మంత్రం మీద, మంత్ర శబ్దం మీద ఉండాలి. ఓం అన్నాం, ఓం అన్నప్పుడు ఆ ఓం అనే శబ్దాన్ని మీరు ఆస్వాదించాలి. ఓం పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి అయి నమః. మీరు ఇది పట్టుకునేటప్పుడు మీ దృష్టి అంతా మంత్రం మీద, ఈ పట్టుకున్న పదార్థం మీద ఉండాలి కంప్లీట్గా. ఓకే. అలా మంత్రం అని ఇలా వేశారు అంటే ఇంకా చూడండి అసలు. గురుగారు అంటే కొంతమందికి ఇప్పుడు చూస్తే కనుక ప్రెసెంట్ చాలా మందికి బిజినెస్ చేస్తున్నా ఏం చేస్తున్నా శత్రు బాధ ఉంది అవునండి. అనేది అయితే ఎక్కువ శత్రుబాధలు కూడా అది కూడా తగ్గుతాయి కదా. శత్రుబాధలు కూడా తగ్గుతాయి. అయితే శత్రుబాధలకు శాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే హోమం చేసేటప్పుడు మిరియాలతో హోమం చేయమని చెప్తారు. శత్రుబాధలకి మిరియాలతో హోమం చేయము, ఆవాలతో హోమం చేయడం, ఎవరైనా కావాలని శత్రుత్వాలు చేసేటప్పుడు. అంతేగాని మీ అంతా మీరు శత్రువు అని భావించి చేయడం కాదు, అప్పుడు అది పనిచేయదు. అలా చేసుకోవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత ఈ యొక్క దీన్ని అమ్మవారికి పూజ గదిలో చూపించవచ్చు కూడా. ఎందుకంటే సాంబ్రాన్ని చూపిస్తే మనకు వచ్చేటువంటి నెగటివ్స్ ఏవైతే ఉన్నాయో సాంబ్రాన్ని వల్ల పోతాయి ఇంట్లో. అలా చేయొచ్చు. తప్పకుండా గురుగారు ఇప్పుడు జనరల్గా ఇందాక స్వయం పాకం ఇవ్వాలి అన్నారు. ఇది ఆడవాళ్ళు కూడా ఇవ్వచ్చు, ఓన్లీ మగవాళ్ళే ఇవ్వాలి? వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినట్టే స్త్రీలు కూడా ఇవ్వచ్చు అండి. స్త్రీలు ఇవ్వచ్చు, పురుషులు ఇవ్వచ్చు. ఓకే. తండ్రి బతుకుంటే తండ్రి ఇవ్వాలి. తండ్రి వీళ్ళు ఉన్నారు కానీ ఎక్కడో ఉంటారండి, మేమే ఇవ్వాలన్నప్పుడు కూడా ఇవ్వచ్చు. తర్పణాలు మాత్రం తండ్రి బతుకుంటే తండ్రే చేయాలి, పిల్లలు చేయకూడదు తర్పణాలు అనేటువంటివి. గురుగారు ఈ ధూపం వేయటం ఆడవాళ్ళైనా చేయొచ్చు కదా? చేయొచ్చు, తప్పేం కాదు. ఎవరైనా వాళ్ళ కుటుంబం కోసం చేయొచ్చు. ఆ రోజు ఏమైనా నియమాలు? కానీ కొబ్బరికాయ కొట్టేటప్పుడు మాత్రం ఇంట్లో పురుషుడి చేత కొట్టించాలి, స్త్రీ కొట్టకూడదు ఎప్పుడు కూడా. ఓకే. అంటే విడిగా ఎప్పుడున్నా లేదా? ఎప్పుడు కూడా స్త్రీ కొబ్బరికాయ కొట్టదని చెప్పింది శాస్త్రం. పురుషుడు అందులో ఒక ప్రాణశక్తి ఉంటుంది. వీళ్ళ సెన్సిటివ్గా ఉంటాయి వీళ్ళ ఈ విషయాలు కొన్ని. ఆ సెన్సిటివ్స్ దెబ్బతింటాయి ఒక్కోసారి. ఎందుకంటే కొబ్బరికాయని ఇప్పుడు బలి కోసం కొట్టారనుకోండి, ఆ బలి తీసుకోవడానికి కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి, తీసుకుని వెళ్ళిపోవడానికి. వచ్చినప్పుడు వీళ్ళలో ఏదైనా తొందరగా కనెక్ట్ అయ్యే ఉంటే వీళ్ళకి కనెక్ట్ అవ్వడం తొందరగా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. ఎంతో మంచి ప్రక్రియ అయితే మా అందరి కోసం తెలియజేశారు. తప్పకుండా అమావాస్య రోజు గురుగారు చెప్పినట్లు ఈ ప్రక్రియ చేసి మనకి తెలియకుండానే మన ఇంట్లో చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. ఎవరైనా ఏడుపున్నా కూడా తగ్గిపోతుందండి దీనివల్ల. చాలా మంది అంటుంటారు ఏమండి అంత దిష్టి ఎక్కువ ఉంది, మా ఇంట్లో ఎక్కువ మా వాళ్ళు చూసి ఏడుస్తున్నారు అన్ని కూడా పోతాయి దీనివల్ల. అంతే. సో తప్పకుండా ఇలాగ చేసుకుని చూడండి. ఏముంది, ఒక గంట మనకు టైం కనుక స్పెండ్ చేసుకుంటే నెక్స్ట్ అమావాస్య వచ్చే తిప్పడానికి మీకు ఇది దాదాపుగా 10 నిమిషాల్లో అయిపోతుంది. అంతే, 10 minutes అంటే ఎక్కువ పట్టదు కూడా. ఓకే గురుగారు. సో చేసి చూడండి, ఎలా అనిపించింది ఈ వీడియో మాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మీకు ఏమైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.